హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను నా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నాం. మీరంతా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది మా కాలనీలోని దుర్గామాత ఆలయం. ఇక్కడ నిత్యం అమ్మవారికి చాలా ఘనంగా పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడి వాతావరణం చాలా బాగుంటుంది. చాలా విశాలమైన ప్రాంగణం అది. అందుకే అంత ప్రశాంతంగా ఉంది. చుట్టూ చెట్లు, మధ్యలోంచి మనం నడిచేందుకు వాకింగ్ ట్రాక్ వేయబడి ఉంది. అందులో ఆకర్షణీయమైన బొమ్మలు కూడా ఉంటాయి. మనము అందులో నడుస్తూ మధ్యలో ఎక్కడైనా కాసేపు చెట్ల మధ్య కూర్చోవాలనుకున్నా కూడా అక్కడక్కడ కూర్చోడానికి సిమెంట్ కుర్చీలను కూడా అమర్చారు. ఇందులో ఈ మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉన్నాయి. ఇది అంతా కూడా గ్రీన్గా కనిపిస్తున్నాయి కదా, వాటి మధ్య గడ్డి కూడా గ్రీన్ తివాచి పరిచినట్టుగా ఉంది. అక్కడే పిల్లలు కూర్చుని చాలా హాయిగా ఆడుకుంటూ ఉంటారు. ఇంత ప్రశాంతమైన వాతావరణం కాబట్టి మేమంతా కూడా అందరం కలిసి అన్ని పండుగలను కూడా చాలా సందడిగా సంతోషంగా ఈ గుళ్ళోనే జరుపుకుంటాము. ఎందుకంటే ఎంతమందిమైనా సరే ఆ గుళ్ళో సరిపోతాము. ఈ అమ్మవారికి జరిపించే ఏ పూజను కూడా మేము మిస్ చేయమండి. వాటిల్లోంచే ఒకటి గోరింటాకు పూజ. ఈ గోరింటాకు పూజని ఆషాఢ మాసంలోనే జరుపుకుంటాము. ఇది వేరేగా ఏంటంటే, ఈ గోరింటాకు చెట్టునే అమ్మవారిగా భావించి పసుపు కుంకుమలు వేసి గంధం అక్షింతలతో పూజిస్తాము. ఈ పూలతో మనం అమ్మవారిని అలంకరించుకుని మేము తెచ్చిన నైవేద్యాలని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి హారతులిచ్చి ఆ పూజని పూర్తి చేస్తూ ఉంటాము. అందరం కూడా ఈ పూజలో పాల్గొంటాం కాబట్టి సంతోషంగా అనిపిస్తుంది. ఆ పూజ చేసినంతసేపు సందడిగానే ఉంటాము. ఆ పూజ పూర్తయిన తర్వాత ఆ చెట్టు ఆకులనే కొన్ని తీసుకుని మరికొంత మేము తీసుకొచ్చిన ఆకులను కూడా జత చేర్చి అక్కడే నూరి అమ్మవారికి పెట్టి మేమందరం కూడా పెట్టుకుంటాము. ఆ చిన్న క్లిప్ నేను మిస్ అయ్యాను ఫ్రెండ్స్, అందుకే పెట్టలేకపోతున్నా. తర్వాత ఈ గోరింటాకుని నూరి అమ్మవారికి పెట్టాక మేము కూడా పెట్టుకుంటాము. ఆ పెట్టుకుని అది ఆరేంత వరకు అక్కడే అమ్మవారి గుడిలోనే అందరం కుర్చీలు వేసుకుని కూర్చున్నాము. అది చేతులకు పెట్టుకుని అది ఆరేంత వరకు అందరం కూడా కూర్చుని అమ్మవారి పాటలు పాడుకుంటూ అలాగే మధ్యలో ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ ఆ చేతులకున్న గోరింటాకు ఆరేంత వరకు అక్కడే ఉన్నాము. ఇలా గోరింటాకును కూడా పెట్టుకుని సంతోషంగా ఒక సాంప్రదాయంగా మనము దీన్ని భావిస్తున్నాము. ఇది మన తెలుగువారి సంస్కృతి. ఇలా చూడండి, అందరం కూడా పెట్టుకుంటున్నాము, కబుర్లు చెప్పుకుంటున్నాము. ఆ చేతులకు పెట్టుకున్న గోరింటాకు ఆరాక అప్పుడు బయలుదేరదామని. ఆ రోజు వర్షం కూడా రాలేదు. ఆ వర్షం రాకుండా మేమందరం వచ్చి ఇక్కడ సంతోషంగా పండుగలా జరుపుకోవడానికి వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. అనుకూలించినందుకు అమ్మవారికి మేమంతా కృతజ్ఞతలు తెలుపుకున్నాము. హ్యాపీగా అందరం బయటకు వచ్చాం ఫ్రెండ్స్. బయటకు వచ్చి కొన్ని ఫోటోలు కూడా దిగాము. దిగి ఆ రోజుకి చూడండి ఎంత చక్కగా చేతులకు పెట్టుకుని కూర్చున్నాం కదా. ఇలా ఫోటోలు కూడా దిగాము అందరము. దిగి ఆ తర్వాత హ్యాపీగా మా ఇళ్ళకి చేరుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు విశేషాలు ఇవి. బాయ్ ఫ్రెండ్స్.